ఓం నమో నారాయణాయ ఛానల్లోకి స్వాగతం. ఈరోజు సింహరాశి వారి గురించి తెలుసుకుందాం. సెప్టెంబర్ 1వ తేదీన ఈ సింహరాశి వారికి ఎదుర్కొనే సమస్యలు, ఎదురయ్యే అవకాశాలు, పరిస్థితులు, ఈ రోజున సద్వినియోగం చేసుకునే అవసరమైన సూచనలు, అలాగే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఈ రోజున ఈ వీడియోలో పూర్తిగా చూడండి. వీడియోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకుముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే గంట సింబల్ క్లిక్ చేసి లైక్ చేయండి. అదేవిధంగా జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. రాశివారు సెప్టెంబర్ 1వ తేదీన వీరి ఉద్రేకంతో, కోపంతో ఏం జరగబోతుంది, అలాగే వీరికి ఎలాంటి ఫలితాలు వస్తాయో ఈ రోజు తెలుసుకుందాం. సింహరాశి వారి వ్యక్తిత్వం ఎలా ఉంటుంది, వీరి స్వభావం ఏ విధంగా ఉంటుందో తెలుసుకుందాం. రాశివారు ఎవరితో ఎంత మాట్లాడాలో అంతే మాట్లాడుతారు. అలాగే రాశివారు వెనుకడుగు వేయకుండా ముందుకు వెళ్లే స్వభావం వీరిది. కఠినంగా మాట్లాడగలరు. అలాగే సమయం, పరిస్థితి, వ్యక్తి ఇవన్నీ తగినట్లుగా స్పందించడం వీరి వ్యక్తిత్వం. వీరు ఏదైనా టార్గెట్ పెట్టారంటే కంటి మీద కునుకు ఉండకుండా దాన్ని ప్రయత్నిస్తూ ఉంటారు. సింహరాశి వారి జీవితంలో ఒక ముఖ్యమైన అంశం ఏమిటంటే ఒక ప్రత్యేకమైన వ్యక్తి వీరు. అలాగే వీరికి ధైర్యం ఎక్కువగా ఉంటుంది. ధైర్యంతో నిండిన వ్యక్తులు వీరు. చాలా ఎదుటి సమస్యలను ఎదుర్కొని చూపిస్తారు. ఎటువంటి సమస్యలైనా, ఎలాంటి సవాళ్ళైనా ఎదుర్కొంటారు. ఆత్మవిశ్వాసం మీలో అంతస్థాయి ఉంటుంది కాబట్టి వీరు సంతోషంగా జీవితంలో ముందుకు సాగుతారు. మానసికంగా ధైర్యంగా ఉంటారు. కానీ కొన్ని సమయాల్లో అహంకారం కూడిన స్వభావం చూపిస్తారు. వీరు ఎప్పుడూ సమతుల్యత పాటిస్తారు. నూతన విషయాలు తెలుసుకునేటందుకు చాలా ముందుంటారు. వాటిపైన దృష్టి ఎక్కువగా పెడతారు. ఈ రోజున ధైర్యాన్ని, ఆత్మస్థైర్యాన్ని పెంచుకోండి. గొప్ప విజయాలు సాధ్యమవుతాయి. గొప్పవారితో స్నేహం కుదురుతుంది. సింహరాశి రాశి చక్రంలో 5వ రాశి. మక 1, 2, 3, 4 పాదములు, పుబ్బ 1, 2, 3, 4 పాదములు, ఉత్తర 1వ పాదంలో జన్మించిన వ్యక్తులను సింహరాశిగా పరిగణించబడతారు. ఈ రాశి అధిపతి సూర్యుడు. రాశివారు ఎలాంటి వ్యాపారం చేసినా, ఏ ఉద్యోగం చేసినా కాస్త నష్టాలే కనిపించాయి. కానీ గతంలో కన్నా ఇప్పుడు లాభాలు వచ్చే అవకాశం ఉంది. కానీ మీ ఉద్రేకం, కోపంతో నష్టాలు రాకుండా చూసుకోండి. వాటి వల్ల నష్టాలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి కోపం తగ్గించుకుంటే చాలా మంచి జరుగుతుంది. సెప్టెంబర్ నెలలో మీరు ఉద్రేకం, కోపాన్ని, మీ అహంకారాన్ని పక్కన పెట్టండి. ఎందుకంటే దానివల్ల లాభాలు కన్నా నష్టాలే వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి కోపం తగ్గించుకోవడం చాలా మంచిది. ఈ రోజున మీ ప్రవర్తన ఇతరులను ఆకట్టుకునేలా ఉంచుకోండి. దీనివల్ల మీకు లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది. ఈ ఒక్కటి మీరు చేయడం వల్ల ఈ రోజున మీకు అనుకూలమైన సమయం వస్తుంది. ఈ నెల అంతా మీకు చాలా అనుకూలంగా ఉండే అవకాశం కూడా ఉంటుంది. అలాగే ఈ రాశి వారికి గతంలో కన్నా ఇప్పుడు లాభాలు వచ్చే అవకాశం ఉంది. సింహరాశి వారికి ఈ నెలలో, అలాగే ఈ రోజున పెద్ద మార్పు, ఒక కొత్త అవకాశం లభిస్తుంది. మార్పులను ఆత్మవిశ్వాసంతో స్వీకరిస్తారు. ఇక ఈ రోజున మీ కెరీర్ పరంగా సింహరాశి వారికి చాలా ప్రత్యేకమైనది. కొత్త ప్రాజెక్టులు లేదా ప్రమోషన్ల కోసం మీరు అనేక అవకాశాలు లభిస్తాయి. నైపుణ్యాలు, నాయకత్వ లక్షణాలను చూపించడానికి సిద్ధంగా ఉండండి. కొత్త పనిని ప్రారంభించడానికి, కొత్త కెరీర్ ప్రణాళికలను రూపొందించడానికి ఇది సరియైన సమయం. ఇక ఆర్థిక విషయానికి వస్తే ఈ రోజున ఆర్థిక విషయాల్లో సింహరాశి వారికి మిశ్రమ ఫలితాలను ఇస్తుంది. డబ్బు సంపాదించడానికి అనేక అవకాశాలు లభిస్తాయి. కానీ డబ్బును ఆలోచనాత్మకంగా ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. అనవసర ఖర్చులు తగ్గించుకోండి. ఈ రోజున మీరు పెట్టుబడి పెట్టాలనుకుంటే భవిష్యత్తులో మంచి రాబడిని ఇస్తుంది. కాబట్టి ఆర్థిక విషయాల్లో, ఫైనాన్స్ విషయాలలో సరియైన ఆలోచనలతో ముందుకు వెళ్ళండి. పెట్టుబడులు పెట్టేటప్పుడు తొందరపడి ఎలాంటి నిర్ణయాలు తీసుకోకండి. తెలివైన ఆలోచనలతో నిర్ణయం తీసుకోండి. ఈ రాశి వారికి ఈ రోజున ప్రేమ జీవితంలో కొత్త అవకాశాలు లభిస్తాయి. భాగస్వామితో భావోద్వేగ బంధం బలంగా ఉంటుంది. మీరు ఒంటరిగా ఉంటే కొత్త వ్యక్తులను కలవడానికి సిద్ధంగా ఉండండి. ఈ రోజున జీవిత భాగస్వామి కోసం మీ అన్వేషణ పూర్తవుతుంది. అలాగే వివాహం అయిన వారు మీ భాగస్వామితో మాట్లాడడానికి సమయం కేటాయించండి. మీ భావాలను వారితో నిజాయితీగా పంచుకోండి. మీ భాగస్వామితో నాణ్యమైన సమయాన్ని గడపండి. దీంతో మీ రిలేషన్షిప్, ప్రేమ, రొమాన్స్ పెరుగుతుంది. ప్రేమలో ఉన్నవారు రిలేషన్షిప్లో
మీ బంధాన్ని బలోపేతం చేసుకోవడానికి, ప్రేమ జీవితంలో సమస్యలు అధిగమించడానికి ఈ రోజున సానుకూల సమయం ఉంటుంది. ఇక ఆరోగ్య విషయానికి వస్తే సింహరాశి వారు ఆరోగ్యంగా ఉంటారు. గతంలో కొంత బాధపడ్డారు, కానీ ఇప్పుడు ఆరోగ్యంగా ఉంటారు. అలాగే ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోండి. ఒత్తిడిని తగ్గించుకోవడానికి రోజు యోగా చేయండి. తగినంత నిద్రపోండి. ఇది మిమ్మల్ని ఆరోగ్యంగా, శక్తివంతంగా ఉంచుతుంది. వివాహం కాని వారికి వివాహం కుదురుతుంది. అలాగే వీరికి కేతువు అనుగ్రహం అనుకూలంగా ఉంటుంది. కేతువు మఖ నక్షత్రంలో, రాహు శతభిష నక్షత్రంలో ఉండడం వల్ల ఈ రాశి వీరికి కాస్త లాభాలు ఎక్కువగా వస్తాయి. ఈ 2 గ్రహాలు సప్తమ భాగంలో ఉండడం వల్ల వివాహానికి ఎలాంటి అడ్డంకులు ఉండవు. అలాగే వ్యాపారం చేసేవారు, కలిసి వ్యాపారం చేసేవారితో, ఇతరుల భాగస్వామితో కాస్త జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే ఈ వ్యాపారంలో మీరు శ్రద్ధ ఎక్కువగా వహించాలి. ఇతరులతో వివాదాలకు దూరంగా ఉండండి. ఈ రోజు నుండి మీకు అద్భుతమైన శుభ సమయాలు కనిపిస్తాయి కాబట్టి మీరు ఎక్కువ శ్రద్ధ పెట్టండి. నాయకత్వం సిద్ధిస్తుంది. చిరస్థాయిగా నిలిచిపోయే పనులు మీరు మొదలు పెడతారు. మీకు ఇది సానుకూల సమయం కాబట్టి భవిష్యత్తు ప్రణాళికలు వేసుకోండి. మీ పనితీరుపై అధికారుల నుండి ప్రశంసలు అందుకుంటారు. మంచి పేరు సంపాదిస్తారు. ఆదాయానికి తగినట్టుగా మీరు వ్యయం ఉంటుంది. అలాగే మీరు మంచి పేరు సాధిస్తారు కాబట్టి మీరు ఈ రోజు నుండి ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. అలాగే విద్యార్థులు మంచి ఫలితాలను పొందుతారు. మంచి పేరు తెచ్చుకుంటారు. అలాగే మీ పిల్లలు మీకు మంచి పేరు తెచ్చి పెడతారు. అలాగే మీరు అగ్రిమెంట్స్ పెట్టుకునేటప్పుడు జాగ్రత్తగా ఆలోచించి పెట్టండి. ఎవరికి హామీలు ఇవ్వకండి. వృత్తి వ్యాపారంలో మంచి లాభాలు వస్తాయి. కుటుంబంలో ఆనందంగా ఉంటారు. సింహరాశి వారికి కొన్ని అదృష్టాలు కలిసి వస్తున్నాయి. సెప్టెంబర్ 1న శని మీనరాశిలోకి తిరోగమనం చెందుతుంది. దీని వలన కొన్ని అడ్డంకులు తొలగిపోయి మీకు అనుకూలమైన పరిస్థితులు ఏర్పడతాయి. అయితే సింహరాశి వారికి కొన్ని సవాళ్లు ఎదురయ్యే అవకాశం ఉంది. శని తిరోగమనం చెందిన తర్వాత కొన్ని అడ్డంకులు తొలగిపోవచ్చు. ఆరోగ్యం, ఆర్థిక విషయాలపై శ్రద్ధ వహించండి. వ్యాపారంలో అభివృద్ధి చెందుతారు. మీ కెరీర్ విషయానికి వస్తే చాలా బాగుంటుంది. వ్యాపారంపై శ్రద్ధ పెట్టండి. వ్యక్తిగత జీవితంలో పురోగతి సాధించే అవకాశాలు ఉంటాయి. సూర్యుడు సింహరాశిలో ఉండడం వల్ల మీ సహజ ఆకర్షణ, విశ్వాసం పెరుగుతుంది. ఏదైనా ముఖ్యమైన నిర్ణయం తీసుకునే ముందు లేదా కొత్త ఇంటిని కొనుగోలు చేసే ముందు సరియైన ఆలోచనలతో ముందుకు వెళ్ళండి. తొందరపడి నిర్ణయాలు తీసుకోకండి. అలాగే రాహు వక్రదృష్టి వీరిపై ఉండడం వల్ల కొంత నష్టాలు వచ్చే అవకాశం ఉంది. కానీ దానికి భయపడాల్సిన అవసరం లేదు. చిన్న చిన్న సమస్యలను వీరు ఎదుర్కొంటారు కాబట్టి ఎలాంటి భయం లేదు. గతంలో మొదలుపెట్టిన పనిని ఇప్పుడు పూర్తి చేసే అవకాశం వస్తుంది. అలాగే దానికి లాభాలు వచ్చే అవకాశం కూడా ఉంటుంది.